ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశాల్లో విజయవాడకు చెందిన గాది సాయికృష్ణ దృశ్యం ఒకటి. గత నెల నుంచి సాయికృష్ణ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసు ఇప్పుడు హైకోర్టు వరకు చేరుకోవడం, రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకోవడం ఆసక్తికరంగా మారింది. గాది సాయికృష్ణపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అతనిపై రౌడీ షీట్ కూడా తెరిచినట్లు సమాచారం. అనంతరం ఆయన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతానికి వెళ్లినట్లు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం 2026 మే 9న కృష్ణలంగా పోలీస్ స్టేషన్కు చెందిన ఇద్దరు పోలీసులు మార్కాపురం వెళ్లి సాయికృష్ణను అదుపులోకి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత నుంచి సాయికృష్ణ ఇంటికి తిరిగి రాలేదని, అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియడం లేదని ఆరోపిస్తున్నారు. కోర్టులో కూడా హాజరుపరచలేదని చెప్తున్నారు. ఈ వ్యవహారంలో అప్పటి సీఐ నాగరాజు పాత్రపై కూడా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నెల రోజులుగా తన కుమారుడి కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడు బతికుంటే తన ముందుకు తీసుకురావాలని, లేకపోతే ఏం జరిగిందో స్పష్టంగా చెప్పాలని కోరారు. ఈ కేసులో బెజవాడ బార్ అసోసియేషన్ కూడా రంగంలోకి దిగింది. సాయికృష్ణ ఆచూకీ కనుగొని కోర్టు ఎదుట హాజరుపరచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసుల తరపు న్యాయవాది సాయికృష్ణ ఆచూకీ తెలియదని, అతని కోసం గాలిస్తున్నామని కోర్టుకు వివరించారు. ఇక ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. వైసీపీ నేతలు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా పలువురు నాయకులు ఈ వ్యవహారంపై ప్రశ్నలు లేవనెత్తారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ కేసుకు సంబంధించిన అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును వీఆర్కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై చర్చించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని సూచించినట్లు సమాచారం.